హాయ్ అండి, అందరికీ నమస్కారం. అలాగే గుడ్ మార్నింగ్. ఏంటి గుడ్ మార్నింగ్ అని చెప్పేసి చీకటి చూపిస్తుంది అనుకుంటున్నారా? మార్నింగ్ 5 అవుతుందండి. ఈ రేకుల పైన అబ్జర్వ్ చేయండి, కోళ్ళు ఎలా పడుకున్నాయో. వాటి కోసం అయితే మా మామయ్య చిన్నగా షట్టర్లా చేశారు, కానీ అవి అందులో ఉండకుండా నైట్ అంతా ఈ రేకుల పైనే ఉంటాయి. ఇది వచ్చేసి నా సాటర్డే వ్లాగ్ అండి. అయితే అప్లోడ్ చేయడం లేట్ అయింది, ఎందుకంటే మా చిన్న పాప చేతిలోకి ఈ ఫోన్ వెళ్ళిపోయిందంటే తన వీడియోస్ అన్నీ డిలీట్ చేసి పెడుతుంది. నేను ఇక ఫోన్లో ఉన్న ట్రాష్ మోడ్లోకి వెళ్ళిపోయిన వీడియోస్ అన్నీ డౌన్లోడ్ చేసుకొని ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసేసరికి లేట్ అయింది. సాటర్డే కదా, కాబట్టి ఇవాళ ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి. ఎవ్రీ సాటర్డే వచ్చేసి నేను క్లీన్ చేస్తానండి, అంటే మొత్తం వాటర్తో కడిగేస్తాను. మధ్య మధ్యలో మాప్తో క్లీన్ చేస్తాను, కానీ సాటర్డే మాత్రం వాటర్తో కడిగేస్తాను. ఈ విండోస్ అలాగే పైన టైల్స్ అంతా క్లీన్ చేస్తాను, ఎందుకంటే ఆయిల్ ఆవిరికి అంత జిడ్డు జిడ్డుగా అయిపోతాయి కదా. అందుకే ఎవ్రీ వీక్ ఇలా విండోస్ అన్నీ క్లీన్ చేసేస్తాను. విండోస్ అలాగే టైల్స్ క్లీన్ చేస్తూ ఉంటాను. ఇప్పుడైతే ఈ స్టవ్ని కడుగుతున్నాను. ఈ స్టవ్ కడిగేటప్పుడు మాత్రం జాగ్రత్తగా క్లీన్ చేయాలి. ఏదో తొందరగా ఫాస్ట్గా క్లీన్ చేశారనుకోండి, అవి షార్ప్గా ఉంటాయి కదా, మూలలు అనేటి హ్యాండ్ తెగే ఛాన్స్ ఉంటుంది. ఎందుకు అలా చెప్తుందని అనుకుంటున్నారా? నాకు ఆల్రెడీ ఒక 2 టైమ్స్ అట్లానే అయింది, అందుకే మీకోసం చెప్తున్నాను. చూడండి, అలాగే నేను ఈ మనీ ప్లాంట్ పెట్టిన గ్లాస్ ఉంది కదా, దాన్ని కూడా క్లీన్ చేస్తాను 1 వీక్ ఒకసారి. దీనిలో ఉన్న వాటర్ అంతా తీసేసి ఆ గ్లాస్ని కూడా తోమేస్తున్నాను, ఎందుకంటే బంకలా అవుతుంది కదా. మన గ్యాస్ స్టవ్ దగ్గర పెట్టిన ఏ వస్తువు అయినా సరే ఒక 2-3 డేస్కి ఒకసారి అయినా జిడ్డుగా అవుతుంది, కాబట్టి దాన్ని క్లీన్ చేసేసుకోవాలి. దాన్ని క్లీన్ చేసేసాను. అలాగే దానికి ఉన్న లీవ్స్ కూడా వాటర్తో కడిగేసి మళ్ళీ అందులో వాటర్ ఫిలప్ చేసేసి అక్కడ పెట్టేసాను. అలా గ్యాస్ స్టవ్ క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత ఈ మనీ ప్లాంట్ కూడా క్లీన్ చేసేసి ఇల్లంతా గడిగేస్తున్నాను. బెడ్రూమ్ అయితే గడగట్లేదు, దాన్ని తర్వాత క్లీన్ చేస్తాను, ఎందుకంటే వాళ్ళందరూ పడుకున్నారు కదా, మా పిల్లలు మా హస్బెండ్. ఇప్పుడు నేను ఆ డోర్ తీసాను అనుకోండి, ఆ సౌండ్స్కి లేస్తారు, మళ్ళీ నా పని ఎక్కడిదక్కడనే ఆగిపోతుంది. అందుకే ఆ ఒక్క రూమ్ తప్ప మిగతా అంతా క్లీన్ చేస్తూ వస్తున్నాను. అలా కిచెన్ క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత వరండాలోకి వచ్చేసి అదంతా కడిగేస్తున్నాను, ఎందుకంటే పాప లేవకముందే ఫాస్ట్గా కడిగేయాలి. ఎందుకంటే తను లేచింది అనుకోండి, అటు ఇటు గిరకపిట్టలాగా తిరుగుతూనే ఉంటుంది. అందుకోసం ఫాస్ట్గా కడిగేసి అంతా మాప్తో క్లీన్ చేసేసి తనని లేపి రెడీ చేస్తున్నాను. తనైతే రెడీ అయిపోయింది. తన కోసం ఉప్మా చేశాను ఈరోజు. జెండా కాబట్టి ఏ టైం అవుతుందో అని చెప్పేసి తినబెట్టాను, కానీ ఈసారి మాత్రం తొందరనే వచ్చేస్తారు, ఎందుకంటే ఆ రోజు ఇల్లంతా గేమ్స్ ఏం పెట్టలే కాబట్టి తొందరనే వస్తానేలోపే తనని రెడీ చేసి తినబెట్టేసి నేనైతే కడపలో రెడీ చేసి తననైతే బస్ ఎక్కించాలి. బస్సు చాలా అందంగా ఉంటాయి వాళ్ళ జెండా కాబట్టి ఆ రోజు ఏదో కడపలు ఎంత కలగా ఉన్నాయి, చాలా అలాగే ఇల్లు కూడా చాలా అందంగా కనపడుతుంది. చూడండి, వట్టప్పుడు అయితే రెడీ అవ్వరు, కానీ ఇలా జెండా చూడండి స్కూల్లో రెడీ అయిపోయి ఫాస్ట్గా లేచి రెడీ అయిపోతారు. తనైతే వెళ్తుంది. తన కోసం అయితే పొద్దున్నే ఉప్మా చేసి తినిపించేశాను. అందులో ఉన్న ఒక పాప వెళ్ళిపోగానే బట్టలు అయితే తన బర్త్డేనా మమ్మీ అని అడుగుతుంది. రిటర్న్ అయితే తిరిగేసి బర్త్డేనా అని అడుగుతుంది. ఎండ పొద్దులేదు కానీ నువ్వు బస్ ఎక్కమ్మ, బస్సులో ఎండ మంచిగా వెళ్ళాలి కదా ఈ రోజు అని చెప్తున్నా. ఫాస్ట్గా నన్ను బస్ ఎక్కిచ్చేసి వచ్చేసి బట్టలు ఎన్నైనా పిండగలుగుతా కానీ అవి అయితే ఫోల్డ్ చేయడం చాలా. ఇక్కడైతే మాకు రోజు మార్నింగ్ కొద్దిగా ఎండ ఇప్పుడు మడత పెడదాం, ఎండ ఆల్రెడీ వచ్చేసి ఒక 2-3 రోజులే అన్ని అక్కడనే బట్టలు పిండేశాను. మీరు కూడా బట్టలు అయితే ఎన్నైనా పిండేస్తారు కానీ వీటిని మడత పెట్టడం మాత్రం నా వల్ల అయితే బట్టలు పిండడం ఈ రోజు మడత పెడదాం, రేపు వెళ్ళేసి బట్టలన్నీ ఆ దగ్గరనే పెట్టేసి చీరంతా నిప్పి పాపని తీసుకెళ్ళి నింపిన తర్వాత నన్ను అడుగుతా ఉంటాయి, నేను బట్టలు మమ్మల్ని మడత పెట్టగా ఎన్ని రోజులు పెడతా అని చెప్పేసి పైన తిరిగినప్పుడల్లా కన్నంతా వాటి పైనకే వెళ్తుంది. తర్వాత ఒక రోజు కూర్చుండి అన్ని బట్టలు మడత పెట్టుకుంటూ కూర్చుంటా. అవి మడత పెట్టిన తర్వాత బయట వచ్చేసి ఆరబెట్టాను. మా పాప అయితే ఆడుకుంటుంది, చాలా బాగా అనిపిస్తుంది వ్యూ. చూడండి, మార్నింగ్ టైంలో ఎంత బాగుందో. పొలాలేనండి, మా ఇంటి సైడ్ పొలాలు ఉంటే ఇంకో సైడ్ చెరువు, సైడ్ పొలాలు చెరువు కూడా దగ్గర, సైడ్ చెరువు ఉంటుంది. చూడ్డానికి వ్యూ అయితే చాలా అందంగా కనిపిస్తుంది. చూడండి, వర్షాలు పడి చెరువులు నిండిపోయాయి కదా, ఈ వ్యూ ఎంత బాగుందో. నిండుగా చాలా అందంగా కనిపిస్తుంది. మా ఇంటికి దగ్గరనే ఇక్కడ సాయిబాబా టెంపుల్ కూడా ఉంది. అదైతే మా మ్యారేజ్ అయిన కొత్తలో ఎప్పుడో స్టార్ట్ చేశారన్నట్టు వర్క్. అది ఇంతవరకు అయితే కంప్లీటే కాలేదు. మేము ఆ టెంపుల్కి కూడా వెళ్ళలేదు. అదంతా అయిపోగానే స్నానం చేసేసి ఫ్రెష్ అప్ అయిపోయి పూజ చేసేసుకున్నాను. తర్వాత
వంట కోసం అయితే నేను నైటే కాబూలీ చనా నానబెట్టాను, ఎందుకంటే ఫాస్ట్గా ఉడికిపోతాయి అని చెప్పేసి కాబూలీ చనా అలాగే ఆలు కర్రీ చేస్తున్నాను. ఈ కాబూలీ చనా కోసం పల్లీలతో చేస్తున్నాను. పల్లీలు అలాగే నువ్వులు ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకుందాం, ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి అవి పైన మాడిపోతాయి కానీ లోపల ఉడకాయి కదా, కర్రీ కూడా అంత పల్లీల స్మెల్తోని బాగుండదు. అందుకోసం అవి ఫ్రై చేసుకుంటున్నాను. అలాగే ఒక 2 పెద్ద సైజు ఆనియన్స్ కూడా కట్ చేసి వేసుకోవాలి. ఈ కాబూలీ చనా కర్రీ అంటే మా పెద్ద పాపకి చాలా ఇష్టం. దాంట్లో పూరి అంటే ఇంకా ఇష్టంగా తింటుంది. అందుకే తను వచ్చేసరికి తన కోసం కాబూలీ చనా అలాగే పూరి చేద్దాం అని అనుకున్నాను. ఎందుకంటే ఇవాళ తొందరనే వచ్చేస్తారు కదా, తను వచ్చేలోపు ఈ కర్రీ రెడీ అయిపోయింది అనుకోండి అందరం కలిసి కూర్చొని తినేయొచ్చుగా. అలాగే ఇందులో ఒక టమాటా యాడ్ చేసుకొని మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత దాన్ని మిక్సీ జార్లో వేస్తున్నాను. డైరెక్ట్గా వేడిగా ఉన్నప్పుడే వేయకుండా చల్లారిన తర్వాత వేసుకోవాలి. ఇందులోనే ఒక యాలక్కాయ, లవంగం, అలాగే దాల్చిన చెక్క, కొన్ని వెల్లిపాయలు పొట్టు తీసి వేసాను. అలాగే కొద్దిగా చింతపండు వేసుకొని పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడైతే నేను కర్రీ కోసం ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసాను. నెయ్యి ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. కానీ నా దగ్గర ప్రస్తుతానికి నెయ్యి లేదు, అందుకే ఆయిల్తోనే చేస్తున్నాను. ఈ ఆయిల్లోనే జీలకర్ర, ఆవాలు వేసుకొని ఒక ఎండుమిర్చి చించి వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, అది ఇందులో వేసుకోవాలి. మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి, ఎందుకంటే పచ్చి పచ్చి స్మెల్ ఉంటుంది. ఆయిల్లో మంచిగా ఉడికిపోయింది అనుకోండి టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కరివేపాకు వేస్తున్నాను. ఇలా కరివేపాకు వేసుకొని కూర మంచిగా ఉడకనివ్వాలి. నూనె పైకి తేలుతుంది కదా, అంతవరకు ఉడకనివ్వాలి. మూత పెట్టేసుకొని ఉడికిస్తున్నాను నేను. అలాగే మనం ఈ కాబూలీ చనా ఇట్లా ఉడకబెట్టుకున్నాం కదా, అవి ఉడికిపోయినాయి. ఇప్పుడు ఈ ఆలుగడ్డ పొట్టు ఇట్లా తీసేసుకొని చిన్న చిన్న వక్కల్లా కట్ చేసుకోవాలి. ఆలుగడ్డలు ఉడికిపోయిన తర్వాత వాటి స్కిన్ అంతా ఈజీగా ఊడిపోతుంది కదా, ముడతల్లా వచ్చేసి, అందుకే ఫాస్ట్గా తీసేస్తున్నాను. ఈ ఉడికిపోయిన ఆలుగడ్డను మ్యాష్ చేసైనా వేసుకోవచ్చు, లేదంటే ఇలా చిన్న వక్కల్లా కట్ చేసి అయినా వేసుకోవచ్చు. నేనైతే కట్ చేస్తున్నాను. నేను ఇలా వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే అక్కడ మా చిన్న పాప పాటలు పాడుతూ ఉంటుంది. తనైతే ఆడుకుంటుంది. తనని పక్క రూమ్లో వాళ్ళ డాడీకి ఇచ్చేసి నేను ఇంకో రూమ్లోకి వచ్చేసి వాయిస్ అప్లోడ్ చేస్తున్నా. ఇలా కట్ చేశాను కదా, ఈ కట్ చేసిన ఆలుగడ్డలు ఇప్పుడు ఆ కర్రీలో వేసుకోవాలి. ఫస్ట్ అయితే కాబూలీ చనా వేసుకుందాం. ఈ చనా వేసుకునే దానికంటే ముందే కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా కారం వేసుకొని మంచిగా ఉడకనివ్వాలి. మంచిగా ఈ పేస్ట్కి అంతా పట్టేట్టుగా ఉడికిద్దాం కోసేపు. ఇలా ఉడికిపోతుంది కదా, చూడండి అడుగు పట్టేసినట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇలా ఉడికిపోయిన తర్వాత మనం ఉడికించుకున్న కాబూలీ చనా ఉంది కదా, దాన్ని ఇందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు అలాగే ఉడికించుకున్న ఆలుగడ్డలు కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా మంచిగా కలుపుకుందాం. ఇలా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న దాంట్లో ఇంతకుముందు మనం మిక్సీ పట్టిన గిన్నె ఉంది కదా, అందులోనే కొద్దిగా వాటర్ పోసుకొని ఇందులో పోసి కలుపుతున్నాను. ఇందులోనే కొద్దిగా ధనియాల పొడి అలాగే గరం మసాలా వేసుకొని మంచిగా కలుపుకొని కొద్దిసేపు ఉడికించుకున్నాం అనుకోండి, కాబూలీ చనా కర్రీ రెడీ. ఇప్పుడైతే నేను పూరీ కోసం పిండి కలుపుతున్నాను. ఈ పూరీ పిండి నేను గోధుమ పిండితో చేస్తున్నానండి. పూరీలు మైదా పిండితో చేయట్లేదు. ఇందులో కొద్దిగా ఒక 1 స్పూను రవ్వ యాడ్ చేశాను. అలాగే చక్కెర, ఉప్పు కూడా యాడ్ చేశాను. చక్కెర ఎందుకు యాడ్ చేసింది అనుకుంటున్నారా, చూపిస్తా ఆగండి. అదంతా మంచిగా కలిపి పెట్టుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. నేనైతే ఇలా రొట్టెకోలతోనే చపాతీలు చేస్తానండి, అంటే పూరీల్లో ఒత్తేస్తాను చిన్న చిన్నగా అంటే ఏం చేయట్లేదు, పెద్దగానే చేస్తున్నాను. ఎందుకంటే ఫాస్ట్గా అయిపోతుంది. చిన్నగా చేసామనుకోండి మళ్ళీ అవి ఫ్రై చేయడానికి లేట్ అయిపోతుంది. 4 తినే దగ్గర 3 తినేస్తాం, అయిపోద్ది అంతే కదా, కానీ తొందర అయిపోతుంది.
ఈ పూరీలు చేసినంతసేపు కూడా మా పాప నా కాళ్ళు పట్టుకొనే తిరుగుతూ ఉంది. ఇలా ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడే ఈ పూరీలు అందులో వేసుకోవాలి. లేదంటే ఆయిల్ వేడెక్కలేదనుకోండి ఆ పూరీలు కాకుండా అప్పాలు అవుతాయి. ఇలా ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకుందాం. నేను ఇంతకుముందు చక్కెర ఎందుకు వేసానంటే చెప్పాలి కదా. ఇప్పుడు ఆ పూరీల పైన గోల్డ్ కలర్లా వచ్చింది కదా, అందుకోసమే. పూరీలు గోల్డ్ కలర్లా రావాలంటే కొంచెం చక్కెర యాడ్ చేసుకున్నాం అనుకోండి బాగుంటాయి, మంచిగా కూడా ఫ్రై అవుతాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. తీయగా ఉంటుందని అనుకోకండి, మనం యాడ్ చేసేది కొంచెమే కదా. పూరీలు మాత్రం బాగుంటాయి. కానీ చూడండి ఇలా ఒక్కొక్కటిగా పూరీలు అయితే చేసేసాను, మంచిగా కూడా పొంగుతాయి. తను వచ్చేసరికి ఇలా పూరీలు వంట అన్నీ రెడీ చేసి పెట్టేసామనుకోండి మంచిగా అందరం కూర్చొని తినేయొచ్చుగా. అందుకోసమే ఫాస్ట్గా వంట కూడా కంప్లీట్ చేసిన. ఈ వంట అంతా కంప్లీట్ అయిపోయి నా పని అయ్యేలోపు తను తొందరనే వచ్చేసింది. 10:30, 11 అయింది అనుకుంటా తను వచ్చేసరికి. ఆ పాటికి నా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. చూడండి మంచిగా పొంగాయి. ఇలా చేయి కాలుతుందని తెలిసి కూడా మనం అప్పుడప్పుడు వంటలో చేయిలు ప్రయోగిస్తాం కదా, ఇలా ప్రయోగిస్తాం, మళ్ళీ చేతులు కూడా కాల్చుకుంటాం. చూడండి బాగా అనిపిస్తున్నాయి కానీ అవి కొన్నే పూరీలు, కానీ మంచిగా పొంగాయి అన్నట్టు. మొన్న అయితే నేను పెసరపప్పు విసురుకున్నాను కదా, ఆ పప్పుని అంతా చెరుక్కొని మంచిగా ఒకరోజు ఆరబెట్టాను అన్నట్టు. అంటే ఎండపోసాను. అది ఎండిన తర్వాత మంచిగా ఒక తట్టలో తీసుకొని ఇందులో కొద్దిగా పసుపు, అలాగే మనం కూరలో పోసుకునే అంటే వంట చేసుకునే నూనె ఉంటుంది కదా, ఆ నూనె పోసుకొని ఈ పప్పుకంతా మంచిగా కలిసేలా కలుపుకోవాలి. ఎందుకంటే పప్పు పురుగు పట్టదు, అలాగే మంచిగా ఉంటుంది పప్పు. మనం ఇలా కలిపి పెట్టుకోగానే సరిపోదు, అప్పుడప్పుడు మనము ఎండ వచ్చినప్పుడు ఆరబెట్టుకున్నాం అనుకోండి పురుగు కూడా పట్టదు. అంటారుగా అమావాస్యకు ముందైనా అమావాస్య రోజైనా పప్పులైనా ఇంట్లో ఉన్న ఏవైనా సరే ఎండబెట్టామనుకోండి పురుగు పట్టదు, మంచిగా ఉంటుంది, ఎక్కువ కాలం కూడా ఉంటుంది అని అంటారు కదా. అందుకోసం అప్పుడప్పుడు ఎండేస్తూ ఉండాలి. ఇలాంటి పప్పులు, చింతపండు అయినా సరే గాలికి ఆరబెట్టామనుకోండి బాగా రోజులు నిల్వ ఉంటుంది, పురుగు పట్టకుండా ఉంటుంది. అంతేనండి, ఈ రోజుటైతే నా సాటర్డే వ్లాగ్ కంప్లీట్ అయిపోయింది. మీకు అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవైతే మనం చెరగగా వచ్చిన చిన్న పప్పులు. ఈ చిన్న పప్పు అయితే నేను దోశల కోసం యూజ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.